హాయ్ నమస్తే, మీ కార్తీక్ ఉమ్రాల. ఇప్పుడు మనమైతే రాజుపాలెం మండలం సంబంధించి అనపాలెం గ్రామం వద్ద ఉన్న వాగు దగ్గర ఉన్నాం. చూస్తున్నారుగా, వాహనాలు అయితే ప్రమాదకరంగా అయితే ఈ వాగు నుంచి అయితే బయటికి రావడం జరుగుతుంది. వెహికల్స్ కూడా చూసుకుంటూ ఎక్కువగా మీరు ద్విచక్ర వాహనాలు కూడా చూడండి, చాలా ప్రమాదకరంగా మారింది ఈ వాగు అయితే. గత రాత్రి కురిసిన వర్షానికైతే చాలా వరకు అంటే వర్షపు నీరు ఉదయానికి కొంచెం తగ్గినప్పటికి కూడా ఇప్పుడు కూడా ఇంకా వర్షపు నీరు అయితే ఈ వాగు దగ్గర ప్రవహిస్తూనే ఉంది. ఏది ఏమైనా సరే ఈ వాగు అయితే హైదరాబాద్ గుంటూరు ప్రధాన రహదారికి ఈ ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఈ అంటే మీరు వెళ్ళే ఎవరైనా సరే ఉంటే ఈరోజు బుధవారం కాబట్టి నరసరాపేట మీదుగా వెళితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అనవసరంగా లేనిపోని అంటే పక్కనే వాగుంది చూడండి, ఎంత ప్రమాదకరంగా వాగు అయితే ప్రవహిస్తున్నప్పుడు కూడా మీరు వాహనాలు వస్తున్నప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్తలు అయితే పాటించాలి. ఏది ఏమైనా సరే వాహనదారులు అయితే ఈ రహదారి గుండా ఇంకా ఇది కాకుండానే రెడ్డిగూడెం దగ్గర కూడా ఇంకొక వాగు కూడా ఉంది, అది కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ప్రజలైతే నరసరాపేట మీదుగా వెళ్తే అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాగు ప్రవాహం తగ్గినప్పుడు కూడా ఒకవేళ మధ్యలో ఆగిందనుకో వాహనం, ఒకవేళ పరిస్థితి ఏంటి, అటుపక్క ఇటుపక్క కూడా కాలం ఉంది, ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలు చాలా వరకు నరసరాపేట మీదకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. వాగు అయితే పరిస్థితి అయితే బాగోలేదు. ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం వద్ద. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాగు చూసుకుంటే బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం వద్ద ఉన్న ఈ వాగు చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది. చూడండి, ఈ వాగు మనకి కొండమూడు నుంచి ఈ వాగు ప్రవహించి ఇది గంగిరెడ్డిపాలెం గ్రామం మీదుగా ప్రవహిస్తుంది. చాలా వరకు పంట పొలాలు ఈ రాజుపాలెంకి సంబంధించి చౌడవపాలెం, ఇది పోతే నందిరేజుపాలెం, గంగిరెడ్డిపాలెం, నాగిరెడ్డిపాలెం, ఇలా ప్రతి గ్రామంలో కూడా చాలా వరకు ఉన్న పంట పొలాలు అయితే సుదూరం ఎంత కనిపిస్తే అంతవరకు మొత్తం కూడా పంట పొలాలు మొత్తం కూడా చాలా వరకు నీట మునిగాయి. ఇప్పటికే వర్షాలు లేట్ అయిపోయి జూలై చివరిలో పడ్డాయనుకున్న సమయంలో ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఏంటంటే వరద ఎక్కువగా ప్రవహించి ఇప్పుడు పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే వర్షాలు లేని తరుణంలో ఇబ్బందులు పడ్డామనుకుంటే భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపర్లి ఇట్లా రైతులు దెబ్బతింటున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం అయితే రైతుకు కష్టకాలం అని చెప్పుకోవచ్చు. గత 2 ఏళ్ళుగా మిర్చి సంబంధించి చాలా వరకు ధర లేదని చెప్పేసి ఇబ్బందులు పడే తరుణంలో మరలా ఈ సంవత్సరం అయితే ఈ వాగులు వంకలు పొంగిపొర్లి పంటలు మొత్తం కూడా మునిగిపోయి ఇప్పుడు కూడా రైతులైతే ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదేమైనా గత 2 సంవత్సరాలుగా రైతులకైతే నష్టం వాటిల్లుతుంది. ఈ సంవత్సరం అయినా బాగుంటుంది అనుకున్న తరుణంలో మరలా భారీగా కురుస్తున్న వర్షాలకైతే రైతులు దెబ్బతింటున్నారు. ఇది పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విషయం అయితే. ఏది ఏమైనా సరే పల్నాడు ప్రాంతంలో అయితే భారీగా కురుస్తున్న వర్షాలకైతే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మొత్తం పంట పొలాలు అయితే చాలా వరకు నీట మునిగిపోయాయి. రైతులైతే చాలా వరకు నష్టపోయారు. ప్రభుత్వం అయితే ఆదుకుంటుందని చెప్పేసి ఈ సంవత్సరం రైతులు కోరుకుంటున్నారు.